హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ టిఫిన్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే చపాతీ ఎగ్ రోల్స్ అండి. వీటిని మనం లంచ్ బాక్స్లో కూడా యూస్ చేయొచ్చు అనమాట. మరి చిన్న పిల్లలైతే ఇబ్బంది పడుతూ ఉంటారండి లంచ్ బాక్స్లో రైస్ ఐటమ్స్ తినడానికి. అలాంటి వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చపాతీ ఎగ్ రోల్స్ కనుక చేసి పెట్టారంటే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు ఇబ్బంది పడకుండా ఈజీగా తినగలుగుతారు. ఇప్పుడు ఈ ఎగ్ రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండి వేస్తున్నాను. ఈ గోధుమ పిండిని ముందుగానే జల్లించి పెట్టుకోవాలండి. పిల్లలకి కాబట్టి ఖచ్చితంగా గోధుమ పిండితోనే చేయండి, మైదా వాడకండి. ఇప్పుడైతే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట. కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి పసుపు వేశాను. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపాం కదా. ఇప్పుడు కాస్త వేడి చేసి పెట్టుకున్నటువంటి 2 టీ స్పూన్ల నూనెను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనం ఈ ఎగ్ రోల్స్ చేసేటప్పుడు కాస్త లేట్ అయినా సరే బాగా సాఫ్ట్గా పొరలుగా ఉంటాయండి. సో అందుకోసమే ఇక్కడ వేడి నూనెను యాడ్ చేశాను. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా ఈ పిండికి పట్టించాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి పిండిని ప్రెస్ చేయండి. ముద్దలాగా కట్టినట్లయితే మనం వేసిన నూనె అనేది సరిపోయినట్లు. ఇలా కట్టకపోతే ఇంకొద్దిగా నూనె యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల బాగా పొరలుగా వస్తాయండి చపాతీలు అనేవి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి ఈ పిండిని. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సాఫ్ట్గా చపాతీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చపాతీ పిండి మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడదాము. ఈలోపు పిండి అనేది ఇంకా సాఫ్ట్గా తయారవుతుందన్నమాట. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 5 ఎగ్స్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చపాతీ ఎగ్ రోల్స్ కోసం 5 కోడిగుడ్లు వాడుతున్నాను. ఒక 7 ఎగ్ రోల్స్ అనేవి వస్తాయండి, 5 యూస్ చేస్తున్నాం కాబట్టి. ఇలా బ్రేక్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడా కూడా ఉండలాగా కాకుండా అంతా కూడా మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుందాము. ముందుగా చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే కారం 1 టీ స్పూన్ దాకా పడుతుంది. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి అంటే ఒక చిటికెడండి. అలాగే గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి చిటికెడు యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మరలా బాగా బీట్ చేసుకోవాలి. మసాలా పౌడర్స్ వేసిన తర్వాత వెంటనే బీట్ చేసుకోవాలండి, లేకపోతే ఈ మసాలా పౌడర్స్ అనేవి అక్కడక్కడ ఉండల్లాగా ఉంటాయన్నమాట. ఈ కోడిగుడ్డు మిశ్రమంలో మీకు మసాలాలు ఎక్కువగా ఉన్నాయని అనిపించినట్లయితే పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాబేజ్, అలాగే కొత్తిమీర, చివరగా క్యారెట్ తరుగుని యాడ్ చేస్తున్నాను. అలాగే మీకు ఇష్టమైతే కొద్దిగా క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మరలా బాగా బీట్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కదా, ఈ గోధుమ పిండి సాఫ్ట్గా తయారైపోయి ఉంటుందండి. దీన్ని మరలా ఒకసారి బాగా ప్రెస్ చేసి ఈ మిశ్రమాన్ని మనం చిన్న బాల్స్ కింద డివైడ్ చేసుకోవాలి. బాగా పల్చగా రోల్ చేసుకోవాలన్నమాట. ఈ చపాతీలను మందంగా చేసుకున్నారంటే మరలా మనం ఎగ్ మిశ్రమం కూడా చేస్తాం కాబట్టి బాగా మందంగా వస్తాయి రోల్స్ అనేవి, అంత బాగుండదు. సో వీలైనంత పల్చగా చేసుకోండి ఈ చపాతీలను. మీకు కావాల్సి వస్తే కొద్దిగా పొడిపిండి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, చాలా తక్కువ మిశ్రమం తీసుకున్నప్పటికీ కూడా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే విధంగా మొత్తం బాల్స్ అన్నిటిని కూడా పల్చడి చపాతీలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత చపాతీని వేసి కాల్చుకోవాలి. 2 వైపులా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. చాలా తక్కువ ఆయిల్తో కాల్చుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ పిండిలో ఆయిల్ వేసాం కాబట్టి బాగా పొరలుగా వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మీడియంగా ఈ చపాతీని కాల్చుకున్న తర్వాత అన్నిటిని కూడా పక్కన పెట్టుకోండి. అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఇదే ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. మనం కోడిగుడ్డు మిశ్రమం వేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే నేను ఒక గరిటెడు కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇలా పల్చగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమం మీద మనం ముందుగానే వేయించి పెట్టుకునే చపాతీని స్టిక్ చేయాలి. ఈజీగా స్టిక్ అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని 2 వైపుకి తిప్పుకోవాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను చూడండి. 1-2 నిమిషాల పాటు ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా వేయించాలన్నమాట. కోడిగుడ్డు అంతా కూడా చక్కగా ఉడకాలి. 1-2 నిమిషాలు వేయించారంటే మనకి ఈ ఎగ్ చపాతీ రెడీ అయిపోయినట్లే. వెంటనే దీనిని పక్కకు తీసి పెట్టుకుందాము.
ఇలాగే మిగతా వాటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, అన్ని ఎగ్ చపాతీలు కూడా రెడీ అయిపోయాయి వేడివేడిగా. ఇప్పుడు మనం వీటిని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఈజీగా తినగలుగుతారు ఇబ్బంది పడకుండా. ఈ రోల్ ఊడిపోకుండా ఉండాలంటే మనం ఇలా టూత్పిక్తో గుచ్చినట్లయితే ఇలా ఉండిపోతుందన్నమాట, పక్కకు రాకుండా. సో వీటిని మనం ఇలాగే లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు, లేదా 2 భాగాలుగా కట్ చేసైనా కూడా పిల్లలకి పంపించవచ్చండి. మనం ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, లేదా లంచ్ బాక్స్లోకి కానీ, లేదా డిన్నర్కి కానీ ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అనమాట. సో ఈ హెల్తీ టిఫిన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.